Hey you all, welcome back to my channel. Hi guys, Sushma here, sister of Nandini Reddy Mule. Between, subscribe to my sister's channel. Don't forget to hit the bell icon. Free Turn the camera. promotions, guys. అండ్ అలా మన ఛానల్‌కి ఫ్రీ ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత, అలా కొంచెం సేపు వ్యూ ఎంజాయ్ చేసి, ఇంకా హోటల్ రూమ్ ఎత్తుకోవడానికెళ్ళాము. మాకొకటి దొరికింది. సో, అక్కడికెళ్తున్నామనమాట. అండ్ నైట్ పడుకొని లేచిన తర్వాత రెడీ అయ్యాము త్రయంబకేశ్వర్ ఎళ్ళడానికి. అండ్ ఇది మా హోటల్ అనమాట. హోటల్ శ్రీ బాలాజీ ఇన్ అని చెప్పేసి. అండ్ ఇది అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి. లైక్ పర్ నైట్ 1500 2000 ఏమో తీసుకున్నారు. బావుంది. ఇన్ కేస్ మీరు నాసిక్ వస్తే గనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ నాసిక్ నుండి త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి మీరు లోకల్ ఆటోస్ గానీ, క్యాబ్స్ కానీ ప్రిఫర్ చేయొద్దు. మనకక్కడ ఊబర్ వర్క్ అవుతది. సో, ఊబర్ బుక్ చేసుకోండి. 700లో మిమ్మల్ని డ్రాప్ జేస్తారు. అట్లా అని చెప్పి లోకల్ వాళ్ళని నమ్మితే వాళ్ళు 200, 3000 సారీ 2, 3000 అయితే ఖచ్చితంగా బొక్కబెడతారు. సో, థింక్ అబౌట్ ఇట్. అండ్ ఎంటర్ అవ్వగానే ఇట్లా మొత్తం కొండల మధ్యలో ఉంటదని చెప్పారు. సో, అట్లనే ఉంది. మొత్తం కొండల మధ్యలోనే ఉంది టెంపుల్. నేను ఇంకా ఓన్లీ టెంపుల్ ఉంటదేమో అనుకున్నా. కానీ ఇక్కడ అది కాదు సిచ్యువేషన్. చాలా షాప్స్ ఉన్నాయి. చాలా హౌసెస్ ఉన్నాయి. అట్లున్నాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్నారు కదా! రూ. 200 అయితే స్పెషల్ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనం గూడా ఉంటుంది. బట్ అదైనా 5 అవర్స్ పడతది. ఇదైనా 5 అవర్స్ పడతది దర్శనం కంప్లీట్ అవ్వడానికి. సో, మేము టికెట్ తీసుకోవడానికి ఎళ్తున్నాం అనమాట. ఇక్కడ మొత్తం సైన్స్ ఉంటాయి. టికెట్ కౌంటర్‌కి చూపిస్తూ ఉంటారు. అలా ఒక హాఫ్ కిలోమీటర్ మోర్ దెన్ హాఫ్ కిలోమీటర్ వరకు మనం వాక్ చేసుకొని వెళ్ళాలి టికెట్ కౌంటర్. టెంపుల్ ఒక దగ్గర ఉంటే టికెట్ కౌంటర్ ఇంకొక దగ్గర పెట్టుకున్నాడు వాడెవడో గాని. అండ్ మొత్తం ఆ టికెట్ కౌంటర్ దగ్గరికెళ్ళే దగ్గర మొత్తం చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయి. బట్ వైబ్ అంతా అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో ప్రతి ఒక్కరు స్నానం చేసొచ్చి మొత్తం అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ తిరిగి ఏవో పూజలు చేస్తారనమాట. అండ్ ఇవేంటా అని ఫస్ట్ అర్థం కాలేదు. ఆ తర్వాత రుద్రాక్ష అని చెప్పారు. నేనెప్పుడు చూడలేదు ఇలాగా. ఇదే అనమాట ఆ చెట్టు. అండ్ 5 అవర్స్ దర్శనం అంటే ఖచ్చితంగా ఆకలేస్తది. 4:30కి లేచిన తర్వాత అండ్ కొంచెం స్టమక్ ఫీలింగ్ ఉండాలని చెప్పేసి, ఇట్లా వాటర్ మెలన్ తిందామని చెప్పేసి వాటర్ మెలన్ తిన్నాము. ఒక్కొక్కరం ఒక్కో 2 పీసులు తిన్నాము. కొంచెం ఫుల్ ఉండాలని చెప్పి. అండ్ ఇవే అనమాట మేము తీసుకున్న టికెట్స్ ఈచ్ పర్సన్ 200 పడుతుంది. అండ్ అది మెయిన్ టెంపుల్ అనమాట. సో, మళ్ళీ అక్కడికి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, మనం వెళ్ళే దగ్గర ఇట్లా ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటారు. బట్ ఐ ప్రిఫర్ నాట్ టు టేక్ ఇట్. ఎందుకంటే లోపలికెళ్ళే దగ్గర మొత్తం వాడిపోతే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి తొక్కిసలాటలు. అండ్ ఇదనమాట మన మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది మాకు దర్శనం. అండ్ వెయిట్ చేయాలి. మొబైల్స్ ఎల్లో ఉంటాయి కాబట్టి తెచ్చుకోండి ఖచ్చితంగా. అండ్ ఇదండి మా దర్శనం. అసలు మా దర్శనం అయిపోయి మేమొచ్చేసరికి అసలు రోడ్ మీద మొత్తం జనాలే ఉన్నారు. అసలు మొత్తం దర్శనం కోసం మేమెళ్ళేటప్పుడు చిన్న లైన్ ఉంది. బట్ ఇప్పుడొచ్చేసరికి అసలు ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.